అందరికీ నమస్కారం అండి. సూపర్ 6 వర్సెస్ జగన్ మాస్ వార్నింగ్. ఇప్పుడు వాళ్ళు సభ నిర్వహించారు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు సభ నిర్వహించారు. ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ ఉంటారు. అట్లాగే వాళ్ళు ఏం చేశారు, అచీవ్ చేశారు అన్నది చెప్పుకుంటారు ప్లాట్ఫామ్లో. అది కామన్, ప్రతిసారి చూస్తామే. గత ప్రభుత్వంలో వీళ్ళు కూడా అదే చేశారు, జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు కూడా అదే చూశారు. ఇవన్నీ ప్రజలకు చాలా అలవాటు అయిపోయాయి, విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఎన్నికల వరకు కూడా ఇవి పార్టీల గొడవల్లాగా ఉంటాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు కూడా దీన్ని ప్రభుత్వాలుగా భావిస్తాయి. ఈ ప్రభుత్వాలు మాకు ఏం చేస్తున్నాయి అన్నది చూస్తారు. ఎన్నికలు అనేవి కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవచ్చు. అది ప్రజలకు ఇర్రెలవెంట్. ఇప్పుడు ఒక పాలసీ కానీ ఒక నిర్ణయం కానీ ప్రజలకు అది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టికల్ అప్రోచ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఒపీనియన్స్లో భాగంగానే నెక్స్ట్ ఎవరికి ఓట్ చేయాలి అన్నది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు జగన్ గారు చాలా క్లియర్గా మెడికల్ కాలేజెస్ సంబంధించి మిగతావన్నీ నేను మాట్లాడాను, ఎందుకంటే కరప్షన్ ఇవన్నీ కూడా ఎవ్వరూ తగ్గట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు. ఈ ఫ్రీ పథకాలు అంటూ చెప్పి ఓట్ల రాజకీయాలు, ఓట్లని కొనుక్కునే రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఒక ఏదైనా సరే పథకాలకు కానీ ఏవైనా గవర్నమెంట్ డెసిషన్స్ కానీ మనకి వెంటనే షార్ట్ టైం గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా. అందులో భాగంగా ఉచిత విద్య, వైద్యం. నేను ఎప్పుడూ కూడా ఏదైనా పార్టీ అనేది సామాన్యులుగా మనకు అనవసరం. మనకి విద్య, వైద్యం ప్రతి పౌరుడికి ఉచితంగా దొరికిన రోజున వాళ్ళు ఏదైనా సంపాదించుకుంటే అది వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ పురోగతికి వాళ్ళు ఉపయోగించగలుగుతారు. తద్వారా డెవలప్మెంట్ అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇట్లాగా అన్ని ఫ్యామిలీస్ గ్రో అవ్వాలంటే ఉచితంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అనేవి ప్రభుత్వాలు కలగజేయాలి. అవి బేసిక్ అన్నమాట. అవి చేసిన రోజున వీళ్ళ ఆలోచనలు కూడా డెవలప్మెంట్, వీళ్ళ ఫ్యామిలీ సొంత ఫ్యామిలీని ఎట్లా డెవలప్ చేసుకోవాలని చూసుకుంటారు. అలాగే ఈ స్టేబుల్ గవర్నెన్స్ అనేది కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్టేబుల్ గవర్నెన్స్ ఏర్పడిందో వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. తద్వారా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా సింపుల్ అయిన ఒక సైకిల్. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే ఉచిత విద్యని, వైద్యాన్ని సామాన్యుడికి దూరం చేసేసి, అది కొనుక్కోలేనంత దూరంగా పెంచేసి, కొన్ని వర్గాల చేతిలోనే ఈ వ్యవస్థలను పెట్టేసి, కేవలం మీ ఎన్నికల్లో వాళ్ళు మీకు ఫండ్ ఏదైతే ఎలక్షన్ ఫండ్ ఉందో అది మీకు వాళ్ళు ఇచ్చే విధంగా మీరు ఒక లోపాయకారంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ సైకిల్ని మీరు రిపీట్ చేయడం వల్ల సామాన్యుడు నష్టపోతూనే ఉంటాడు. ఈ రోజున సగటు ఒక సాధారణ కుటుంబం వాళ్ళ బిడ్డలు చదివించుకొని వాళ్ళ ఆరోగ్యాలన్నీ చూసుకొని బయటికి పడ్డానికే బ్రతుకు జీవుడా అన్నట్టు అవుతున్నారు. ఇంకా సేవింగ్స్ అనేవి తర్వాత సంగతి. సేవింగ్స్ అనేవి లేవు. ఇప్పుడు జనరేషన్ అయితే మరీ దారుణం, అధ్వానం. వచ్చిన ప్రతి రూపాయి కూడా విద్యకి, వైద్యంకే ఖర్చు అయిపోతుంది. ఇంకా అలాంటప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు పెన్షన్స్ అలాంటివి కూడా ఏం లేవు కదా. రేపు పొద్దున్న వాళ్ళకి ఫ్యూచర్లో సేవింగ్స్ లేకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబం వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్కడుంటుంది ఫినాన్షియల్గా? మెయిన్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రతి పౌరుడు కూడా నేర్చుకోవాలి. ఫినాన్షియల్ లిటరసీ లేకుండా మాత్రం ఇట్లాగా ఎలా పడితే అలాగా చేశారో జీవితాలు రోడ్డు పాలు అయిపోతాయి. మీకు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఎట్లాగా మనం ఖర్చు పెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఏ మార్గాల్లో మనకు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలి, ఈ క్లారిటీ ఉండాలి. ఇది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రాష్ట్రాలు కూడా ఉన్న ఫండ్స్ని ఎట్లాగా ఉపయోగించుకోవాలి, ఫర్దర్గా మన ప్రజలకి ఎట్లాగా ఇబ్బందులు పడకుండా, భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకుండా వాళ్ళకి మంచి గవర్నెన్స్ అందించాలని కూడా ఆలోచించుకోవాలి. ఎంతకీ రూపాయికి 2 రూపాయలకి ల్యాండ్స్ అమ్మేస్తాము, లేకపోతే ఇచ్చేస్తాం వేరే వాళ్ళకి, ఇంకొకటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరికో లబ్ధి చేకూర్చాలని నిర్ణయాలు తీసుకోవడం వల్ల సాధారణ పౌరుడికి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆయన విజన్ని చెప్పడం జరిగింది. నా విజన్ ఇది, ప్రతి జిల్లాలో ఇట్లాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండాలనుకుంటున్నాను. అలాగే దానికి తగ్గట్టుగా విద్యా వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేశాను.
నాకు లాంగ్ గోల్ ఉంది. ఈ విజన్ ప్రకారం విద్య మీద ఫోకస్ అనేది మన లాస్ట్ గవర్నమెంట్లో కూడా చూసాం. ఇప్పుడు వైద్యం గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆయన. సో ఈ రెండింటిని కూడా మెరుగుపరచాలని నేను అనుకుంటున్నాను. చెప్పారు మంచి విషయమే కాబట్టి, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి, దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. గవర్నమెంట్స్ అంటే మీరు ఇంకా పార్టీలుగానే కొట్టుకుంటామంటే కుదరదు. ఇప్పుడు పార్టీలు కాదు, ప్రజలు చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తారు. మీరు పార్టీలుగా కొట్టుకుంటా కూర్చొని ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నామంటే ఎవ్వరు వెయిట్ చేయరు. మీరు వర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తామంటే అస్సలు కుదరదు. ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రైట్గా భావిస్తున్నారు. వాళ్ళకి రావాలి కదా, విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలి కదా. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ఏంటి మరి? ఇవన్నీ మీరు ఎందుకు ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు? ఆల్రెడీ ఒక మార్గం నడిచినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి కదా. గత ప్రభుత్వంలో ఇదే కదా విమర్శించింది జగన్ గారిని. మళ్ళీ మీరు అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? ఇంతమంది గోల పెడుతున్నారు. ఈవెన్ మీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు ఇదే విషయాన్ని. ఎప్పుడు మీకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఇది తప్పనే చెప్తున్నారు. మరి మీరు దీన్ని ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అంత పెద్ద పెద్ద శక్తులు మీతో ఇట్లా ఆడిస్తున్నాయా? అదేనా చెప్పండి. మా పొలిటికల్ గెయిన్స్ కోసం ఇట్లా చేయాల్సి వస్తుంది, తప్పట్లేదని చెప్పండి. ఈ రోజున అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి కొన్ని విషయాల్ని ఖచ్చితంగా వాళ్ళు స్వాగతించరు, వ్యతిరేకిస్తారు. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలా మీరు అర్థం చేసుకోకపోతే ఆ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలకి, ఆ పార్టీలకి తగులుతూనే ఉంటాయి. దానికి పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్ని వర్గాల చేతిలోనే విద్యా వ్యవస్థ ఉంది, అలాగే మెడికల్ ఫీల్డ్ కూడా. సో వాళ్ళు మీ రాజకీయ పార్టీలు మీ లబ్ధి కోసం ఇట్లాగా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా విద్య వైద్యం అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి అందాలి, దొరకాలి. ప్రతి పౌరుడు కూడా హక్కుగా దాన్ని పొందగలగాలి. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మౌలిక సదుపాయాలు ప్రజలకు అందజేయాలి. ప్రజలు సంతోషంగా, సేఫ్టీతో, రక్షణతో ఇక్కడ జీవించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉండాలని, దీనికి ప్రజలు ఏవైతే మనోభావాలు ఉన్నాయో అవన్నిటినీ అర్థం చేసుకుంటూ ప్రభుత్వాలు అడుగులు వేయాలని, పార్టీలుగా కొట్టుకోకుండా అభివృద్ధిని కొనసాగించాలి. అంతేగాని మళ్ళీ వెనక్కి రాకూడదు. సో కొనసాగించే విధంగా అడుగులు తీసుకుంటారని, ఒకవేళ గతంలో ప్రభుత్వాలు లేకపోతే నాయకులు ఏమైనా నిర్ణయం ప్రజల కోసం తీసుకొని ఉంటే దాన్ని కొనసాగించాలని, అదే విధంగా నడుస్తారని మనందరం ఆశిద్దాం. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనందరం కూడా విద్యా వ్యవస్థలు అంటే ముఖ్యంగా వైద్య విద్య ప్రతి పేదవాడికి అందాలి. అలాగే వైద్యం అనేది ఉచితంగా ప్రతి పేదవాడికి రావాలని మనందరం కోరుకుందాం. ఆ దిశగా మనందరం కూడా మనం గొంతెత్తుదాం, ప్రశ్నిద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. జై హింద్.